నమస్తే సార్. నమస్తే అమ్మ. శివరావు గారు, ఆహ్, పిల్లలు, పిల్లలు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాకపోతే ఏంటంటే పెంచే విధానం. పిల్లలు ఎంత పెరిగి పెద్దవాళ్ళయిన తర్వాత ఆ పెంచే విధానాన్ని బట్టే పేరెంట్స్‌కి అప్రిషియేషన్స్ అనేవి ఉంటాయి. సో, పిల్లల్ని పెంచే విధానం చాలామంది పేరెంట్స్‌కి ఎంత బాగా పెంచినప్పటికీ కూడా ఏదో ఒక లోటుంటుంది. కొంతమంది పేరెంట్స్‌కి అసలు పెంచే విధానమే తెలియట్లేదు. అది ఓవర్ ప్యాంపరింగ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వీళ్ళకి టైం లేకపోవడం వల్ల అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. అసలు పిల్లల్ని పెంచే విధానం ఏంటి? ఒకవేళ ఆ పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ ఎన్నో గూడా ఆ పెంపకంని దృష్టిలో పెట్టుకునే జరుగుతున్నాయి అనేది మీరు చెప్పండి యాస్ ఎ లాయర్‌గా. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేస్తాను మేడం ఇక్కడ. ఓకే. ఏంటి అనంటే నార్మల్‌గా మనం స్ట్రీట్ డాగ్స్‌ని చూస్తాం గదా! హ్మ్. ఈ స్ట్రీట్ డాగ్స్‌ని చూసినప్పుడు మనం నార్మల్‌గా మిగిలిపోయిన ఫుడ్ గానీ, లేకపోతే ఏదైనా ఒక రూ. 10 బిస్కెట్ ప్యాకెట్ గానీ తీసుకెళ్ళి పెడితే నార్మల్‌గా ఏంటి అనంటే తోకూపుకుంటూ మన దగ్గరకొస్తూ ఉంటాయి. ఆ! గమనించారా? అవును. ఇది నేనేంటి అంటే నా ప్రాక్టికల్ లైఫ్‌లో నేను చూసిన విషయం ఇది. మా ఓకే. ఇంటి ముందు డాగ్స్ ఉంటాయి. నేను రూ. 10 బిస్కెట్ ప్యాకెట్ తీసుకుపోయినా, లేకపోతే రాత్రిది ఏదైనా మిగిలిపోయి ఇచ్చినప్పటికి తోకూపుకుంటూ వస్తే ఏయ్! అంటే దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. హ్మ్. వేరేస్ నేనొకసారి ఏం చేసినా అంటే హెడ్ క్వార్టర్స్‌కెళ్ళాను. హ్మ్. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ నా ఫ్రెండ్ ఒకాయన ఎస్ఐ ఉన్నారు. హ్మ్. ఏంటి అనంటే ఈ ట్రైన్డ్ డాగ్స్ ఉంటాయి అక్కడ. హ్మ్. ట్రైన్డ్ డాగ్స్ ఉంటాయి. ఈ ట్రైన్డ్ డాగ్స్ ఉన్నాయి. ఆయన అక్కడ ఉన్నాడు గదా! అని జెప్పేసి నేనేం జేసినాను, ఒక ఈ డాగ్‌కి సంబంధించినటువంటి క్లినిక్స్ ఉంటాయి గదా! అక్కడి హ్మ్. నుంచి ఎళ్లి ఒక 400 రూ. 500 మధ్యలో ఒక బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని పోయినాను మేడం. ఓకే. ఇక్కడ నేను 500 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ పట్టుకుపోయి ఆ ట్రైన్డ్ డాగ్స్‌కి ఇచ్చే ప్రయత్నం జేసినప్పుడు అవి తీసుకోలేదు. ఆ! అవి నా మీదకే అగ్రెసివ్‌గా జూసినాయి. ఆ! మా ఫ్రెండ్ ఎస్ఐ ఆయన ఏమన్నారనంటే, "నువ్వు ఇంకొంచెం సేపు ఇట్లని చేస్తే నీ మీద అటాక్ చేస్తాయి అవి" అని చెప్పినాడు. అదేంటి? అదేంటి అనంటే నాకు కొంచెం ఒక నిమిషం షాక్ అయిపోయినాను. ఇక్కడ రూ. 10 బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే మిగిలిపోయిన అన్నం పెడితే ఇవి మన వైపు చూస్తున్నాయి. ఆ! మనం చెప్పినట్టు వింటున్నాయి. ఆ! కానీ అక్కడ ఒకటి అక్కడ అక్కడ ఉన్నటువంటి డాగ్‌కి నేను ఇన్ని రూ. 100 పెట్టి బిస్కెట్ ప్యాకెట్ తీసుకోపోవట్లేదు. ఏంటి అసలు అని అడిగితే, ద డాగ్ ఈస్ ట్రైన్డ్. హ్మ్. మీరు కూడా మీ పిల్లల్ని నిజంగా ట్రైన్ చేయగలిగితే అసలు మంచి చెడు అనేది చెప్పగలిగితే, హ్మ్. అంటే కుక్కల విషయంలోనే ఇట్లాగ ఉన్నప్పుడు, హ్మ్. అంటే కుక్కలతో పోల్చడం అని కాదు ఇక్కడ. హ్మ్. కుక్కల విషయంలోనే ఇలాగ ఉన్నప్పుడు, నిజంగా మీరు పేరెంట్స్‌గా మీ పిల్లలకి టైమ్ ఇచ్చి, మీ పిల్లల్ని సన్మార్గంలో పెంచగలిగితే, హ్మ్. హాస్టల్‌లో వేసినారు, ఇంకో దగ్గర వేసినారు, ట్యూషన్‌లో పెట్టినారు కాకుండా, అట్‌లీస్ట్ వారానికి ఒక రోజో, 2 రోజులో, గంటో, 2 గంటలో మీ పిల్లలతో గడపగలిగితే, వాళ్ళని కరెక్ట్‌గా పెంచగలిగితే హ్మ్. అమేజింగ్ ఏ అది. పిల్ ఏ అమ్మాయి కావచ్చు, ఏ అబ్బాయి కావచ్చు, చెడు మార్గంలో పోయేటువంటి అవకాశమే ఉండదు. హ్మ్. మీరు నిజంగా మీ పిల్లలకి టైం ఇవ్వగలిగితే, హ్మ్. ఎవడో వచ్చి చాక్లెటో, బిస్కెటో, డైరీ మిల్కో, సిల్క్ చాక్లెటో చూపెడితే, ఏ అమ్మాయి కూడా ఆ వ్యక్తి వైపు అట్రాక్ట్ కాదు. ఏ పేరెంట్ యొక్క గుండెల మీద తన్ని ఏ అమ్మాయి పోదు. హ్మ్. నిజంగా మీరు మీ పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు కావచ్చు, లేకపోతే మీ పిల్లలకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారే కావచ్చు, కానీ మీ పిల్లలకి సరి అయినటువంటి ప్రేమను మీరు ఇవ్వట్లేదు. సరి అయిన మార్గంలో వాళ్ళని ట్రైన్ చేయట్లేదు. హ్మ్. నిజంగా మీ పిల్లల్ని మీరు ట్రైన్ చేయగలిగితే, హ్మ్. మీ పిల్లలు మీ చేతిలోనే ఉంటారు. మీ మాటే వింటారు. మిమ్మల్ని ఈ కాదనో, లేకపోతే ఒక దుర్మార్గులుగానో, ఒక 420 ఒక డ్రగ్స్‌కి లేకపోతే మాదక ద్రవ్యాలకి బానిసలయ్యే వ్యక్తులుగానో, లేకపోతే మీ గుండెల మీద తన్ని ప్రేమ వివాహాలని ఇంకోటని చెప్పేసి పోయే విధంగానో చేయరు. హ్మ్. కాకపోతే ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాల్సిందేంటి? మీ పిల్లలకు మీరు టైమ్ ఇయ్యండి. హ్మ్. మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి. ఎట్ ది ఎండ్ దే ఆర్ ది హోల్ అండ్ సోల్ గదా మీకు. హ్మ్. మీరు ఇదంతా చేసేది వాళ్ళ కొరకే గదా! హ్మ్. అలాంటప్పుడు మీ పిల్లలకు మీరు టైమ్ ఇవ్వడము, మీ పిల్లల్ని మీరు ట్రైన్ చేసుకోవడం అనేది కరెక్ట్ ప్రాసెస్‌లో జరిగితే, ఇటువంటి పిల్లలు చెడు మార్గంలో పోయేటువంటి అవకాశాలే ఉండవు. సో, చెడు మార్గాల గురించి మాట్లాడారు. చాలా బావుంది. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే ఒక స్ట్రీట్ డాగ్‌కి, ఒక ట్రైన్డ్ డాగ్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్స్‌తో పాటు మీరు చాలా క్లియర్‌గా వివరించారు. సో, అయితే ఇక్కడ ఎలాగో పెంపకం గురించొచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న ఒక విషయం గురించి నేను మిమ్మల్ని అడుగుతాను. సార్, ఇప్పుడు పెంపకంలోనే మార్పులనేవి చాలా ఉంటాయి. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పెంచే విధానం, పద్ధతుల్లోనే వాళ్ళ క్రమశిక్షణ అంతా గూడా ఉంటుంది. అయితే అలా పెంచిన వాళ్ళే ఇవాళ పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకొని భర్తల్ని చంపే స్థితికొచ్చారు. ఇక్కడ పెంపకంలో తేడానా? వీళ్ళ సైకాలజీలో చేంజా? అంటే ఇక్కడ ఏంటి అనంటే మేడం, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అనంటే, ఎప్పుడైతే ఒక అమ్మాయి
కి మ్యారేజ్ చేస్తున్నారు పేరెంట్స్, ఆ అమ్మాయికి నిజంగా ఆ మ్యారేజ్ ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అమ్మాయికైనా అబ్బాయికైనా. ముఖ్యంగా మనం మ్యారేజ్ చేసే క్రమంలో ఏం చేస్తున్నామంటే, మనము నార్మల్గా ఒక స్కూల్లో జాయిన్ చేస్తాము. ఆ స్కూల్లో కో ఎడ్యుకేషన్ ఉంటుంది, కలిసి చదువుకుంటారు, కలిసి వాళ్ళ మధ్యలో ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ ఇష్యూ ఈ సబ్జెక్ట్ వచ్చేసి మ్యారేజ్కి వస్తుందో, స్కూల్ కానీ కాలేజ్ కానీ అక్కడ అంతా బాగానే ఉంటుంది, బాగానే నడుస్తుంది. అక్కడ ఈ పర్సన్ ఎవరితో మాట్లాడుతూ ఉంది, లేకపోతే ఈ పర్సన్ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి పేరెంట్స్ పెద్దగా పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే వివాహానికి సంబంధించిన టాపిక్స్ వస్తాయో, ఎప్పుడైతే మ్యారేజ్ ఇష్యూస్ వస్తాయో, ఆ అబ్బాయికి ఏముంది, డబ్బు ఉందా, కులం ఉందా, లేకపోతే మన కులమా అమ్మ, లేకపోతే ఇంకో కులమా, ఇట్లాంటి ఆలోచనలతోని ఏంటి అని అంటే, ఈ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా మ్యారేజ్కి ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా దిక్కులో పేరెంట్స్. ఆల్రెడీ మనసులో కొన్ని పెట్టుకున్న తర్వాత, ఈ గతంలో ఎట్లా ఉంటుండే, మనసులో ఒక వ్యక్తి ఉన్నా కానీ ఇంకా ఒకసారి మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి పెద్దగా సోర్సెస్ ఏమి ఉండేటివి కాదు. సో వాళ్ళు కాపురాలు చేసేది, పిల్లల్ని కనేది, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ముందుకు సాగించేది. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, అనేక మార్గాలు వస్తున్నాయి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఎప్పుడో 10th క్లాస్ 25 ఏళ్ళకి 20 సంవత్సరాల కింద 10th క్లాస్ అయిపోతే మొబైల్ ద్వారా మళ్ళీ రీకనెక్ట్ అవుతున్నారు కదా. అవును. సో ఆ ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది కదా. సో దీనివల్ల ఏమైతుంది అని అన్నానంటే, నిజంగా ఆ అమ్మాయిని మ్యారేజ్కి ముందే మీకు ఈ మ్యారేజ్ ఇష్టం ఉందా లేదా అనే విషయం అడిగి, ఆ అమ్మాయి ఇష్టానుసారంగా కనుక పేరెంట్స్ ఫాలో అయితే, ఆ అమ్మాయి ఇష్టాలను కనుక వీళ్ళు తెలుసుకొని దానికి ఫాలో అయితే, ఇలాంటి జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సార్ ఇక్కడ మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ వినడానికి ఇలాంటివి సినిమాల్లో చాలా బాగుంటాయి చూడడానికి. కానీ ఒక మనం లవ్ చేసిన పర్సన్ సడన్గా కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ వచ్చే ఫీల్ వేరు. కానీ అది డెఫినెట్గా కాపురం మీద ఎఫెక్ట్ పడకూడదు. అది ఎంతవరకు మనం ఒకసారి కలిసామా, మాట్లాడామా, ఇంకా అంతే, అంతవరకు ఓకే. కానీ దాన్ని మళ్ళీ ఒక రిలేషన్గా ఏర్పరచుకొని ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో, ఒకప్పుడు ఆడవాళ్ళని అమాయకులు అని చెప్పేవాళ్ళు. యాజ్ ఏ లేడీగా నేను కూడా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆడవాళ్ళని చూసి మగవాళ్ళు భయపడే డేస్ వచ్చాయి ఇప్పుడు. ఎలా అంటే వరుసగా జరుగుతున్న ఈ హత్యలకి ఆటోమేటిక్గా ఏంటంటే, ఒక ఆమెమో కుక్కర్ అంటది, ఒక ఆమెమో డ్రమ్ అంటది, మొన్నేమో రీసెంట్గా టైల్స్ అంట. అసలు ఇలాంటివన్నీ చూసి మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటేనే ఒక రకమైన భయపడుతున్నారు. ఐ థాట్ మీరు కూడా అన్మ్యారీడే అనుకుంటా కదా. సో చెప్పండి. అంటే ఫస్ట్ అసలు మీరు చెప్పండి, యాజ్ అడ్వకేట్ అయినప్పటికీ కూడా పెళ్లి చేసుకోవాలి అనేసరికి అమ్మో పెళ్ళా అని మీకు ఏమైనా ఉందా లోపల ఫీలింగ్? అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి అనే టాపిక్ వచ్చినప్పుడు కామన్గా భయపడడం అనేది సహజమే అయిపోయింది. ఒకప్పుడు అమ్మాయి భయపడేది, ఇప్పుడు అబ్బాయిలు భయపడుతూ ఉన్నారు. భయం అనేది కామన్ థింగ్ అయిపోయింది ఇక్కడ, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఏదేమైనప్పటికీ బిఫోర్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నటువంటి జంట, అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకోగలిగితే, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటే, ఇటువంటి జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. ఏంటంటే ఈ మ్యారేజ్ అనేది ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లేకపోతే 10th ఇంటర్ డిగ్రీ ఈ టైప్లో ఈవెంట్స్ లాగా తీసుకుంటాం. మ్యారేజ్ అనే దాన్ని ఈవెంట్ లాగా తీసుకుంటా ఉన్నారు. నేను మ్యారేజ్లో హల్దీ పెట్టుకున్నా, నా మ్యారేజ్లో సంగీత్ పెట్టుకున్నా, నా మ్యారేజ్లో అది చేసినా ఇది చేసినా, నేను మళ్ళీ దాని తర్వాత నేను డివోర్స్ తీసేసుకున్నా. ఈ విధంగా మ్యారేజ్ని ఈవెంట్ లాగా కాకుండా ఇది ఒక పవిత్ర బంధంగా చూడాలి. నేను కూడా గతంలో చాలా సందర్భాల్లో చెప్పిన, మ్యారేజ్ అనేది ఇది స్పిరిచువల్ బాండింగ్, నాట్ ఎ లీగల్ బ్యాటిల్. ఇదేమో కొట్టుకోవడము తిట్టుకోవడం కాదు కదా. సో మీరు ఏంటి అని అంటే, మీరు చేసుకున్న వ్యక్తి మీకు నిజంగా అబ్బాయి కరెక్ట్గా అంటేనే మీరు మ్యారేజ్కి ముందుకెళ్ళండి. అంతేగాని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకోటి అని చెప్పేసి, ఇక్కడ ఏంటి అని అంటే అన్ ఎంప్టీ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్ అని చెప్పేసి చాలామంది ఏంటి అని అంటే, మ్యారేజ్లో స్పౌస్ ఇంట్లో కొంత టైము ఎక్కువగా ఉండడము, వర్క్ మీద కాన్సన్ట్రేట్ అంటే వర్క్ లేకుండా ఉండడము, లేకపోతే ఇంకో రకంగా ఉండడం. దీనివల్ల ఏమంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువ అయిపోయినాయి కదా. సో ఎవరికో ఏదో రకంగా మన నెంబర్ తెలియడము, వాడు దాంట్లో హాయ్ బాయ్ అని చెప్పేసి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, సోషల్ మీడియా చాలా ఎక్కువైపోయింది. ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియా అనేది చాలా ఇంపాక్ట్. ఎక్కడ నుండో వాడు హాయ్ అని చెప్పడం, బాయ్ అని చెప్పడం. ఇప్పుడు భర్త మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో కష్టపడతా ఉంటాడు. కష్టపడి వాడు వచ్చి నీకు ఆ రోజు గుడ్ నైట్ చెప్పకపోవచ్చు, లేకపోతే నీతో కలిసి ఒక 5 నిమిషాలు మాట్లాడకపోవచ్చు. అంత మాత్రాన ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి ఏదో నీకు లవ్ సింబల్ పంపిండానో, చాక్లెట్ బొమ్మ పంపిండానో, లేకపోతే నీకేదో 2 నిమిషాలు కేటాయించిండానో, నువ్వు అటువైపుకు వెళ్తే
ఎటువైపు పోతుంది సమాజం? మనం చూసుకున్నట్టయితే ఒక అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనటువంటి ప్రియుని కొరకు తన చిన్న బేబీని బస్ స్టాండ్‌లో ఆ! వదిలిపోయే పరిస్థితి ఉంది. చాలా అంటే దారుణం. ఇది జీవితం కాదు గదా! హ్మ్. ఇప్పుడు అమ్మా, నాన్న మీకు మ్యారేజ్ చేసిండ్రు అనంటే ఎన్నో ఆలోచించి చేస్తారు. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడకపోయినా అట్‌లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూసి, మంచి చెడులు ఆలోచించి, కట్న కానుకలిచ్చి మీకు ఇట్లా పెళ్ళిళ్ళు చేసినప్పుడు, డ్యాడీ, మమ్మీ నాకు ఈ పెళ్లి లేదని ముందే చెప్తే అయిపోతది గదా! హ్మ్. ఇంకో పేరెంట్ కన్నటువంటి అబ్బాయిని మీరు చంపడం ఎందుకు? వాళ్ళకు కడుపు కోత మిగిల్చడం ఎందుకు? మీరు దోషులుగా ఎందుకనంటే ఇంకో సామెత ఉంటది పల్లెటూరులో, "ఎనకట ఏళ్ళు గడిచినాయట, ఇప్పుడు రోజులు కూడా గడవాయట." హ్మ్. ఇప్పుడు ఏదైనా క్రైమ్ చేసినప్పుడు దొరికిపోవడానికి 100కు 99% అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా. టెక్నాలజీలో మనం ఆ! ఏంటంటే ఇంత ముందుకు ఏదైనా అఫెన్స్ జరిగింది, క్రైమ్ చేసిందంటే ఏళ్ళు పట్టేది హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇంకోటి చేయాలండి. ఇప్పుడు ఎక్కడ డే పోయినా అవును. సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడ పోయినా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏంటంటే గతంలో హనీమూన్ కపుల్స్ చూసినాము, చాలా హ్మ్. ఈజీగా పట్టుబడ్డారు. ఇప్పుడు హ్మ్. చూసినా బస్ స్టాండ్ లో వదిలిపోయినటువంటి అమ్మాయిని చూసినాం. హ్మ్. ఇట్లా మీరు ఎవరిని చూసినా చాలా ఈజీగా దొరికిపోతున్నారు. ఏముంది చిన్న 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 షాప్స్‌లో కూడా ఇవాళ రేపు ఆ, సీసీ నేను కెమెరాస్ అదే ఉన్నాయి. చెప్తున్నా కదా, మీరు చాలా ఈజీగా దొరికిపోతారు. అది దొరకపోవడానికి ప్రాబ్లం ఏం లేదు. సార్ దొరికిపోతారు అన్న భయంతో తప్పు చేయడం ఆపడం వేరు. అసలు తప్పే చేయకూడదు అని చెప్పేసి ఆగడం వేరు. తప్పే చేయొద్దు అన్న ఆలోచన రావాలి అంటే ఫస్ట్ మొక్కే వంగనేది మానే వంగున అని చెప్పేసి మీకు బాల్యంలోనే మంచి చెడు అనేది తెలవాలి. హ్మ్. అండ్ సార్ మీరు ఇంకొకటి కూడా అడుగుతున్నాను ఇక్కడ మీరు యాక్చువల్‌గా మీ లాయర్‌లు ప్రవేశపెట్టిందే ఇది. సుప్రీం కోర్ట్‌లో ఈ అఫైర్స్ తప్పు కాదు. అంటే అంటే మ్యారీడ్ అయినప్పటికీ కూడా ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ చెప్పిన వేరు. కానీ ఇక్కడికొచ్చేసరికి దాన్ని ఇంప్లిమెంట్ ఎలా అయితే చేస్తున్నారో ఆ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్‌ని మనకి సుప్రీం కోర్టే చెప్పింది తప్పేముంది అని చెప్పేసేసి మాక్సిమం పీపుల్ దాన్ని కంటిన్యూ చేస్తూ దానికోసం ఆ పార్ట్నర్‌ని చంపే క్రైమ్ వరకు అంటే వెళ్తున్నారు వినండి వాళ్ళు. మేడం, సుప్రీంకోర్టు మీరు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోండి, లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకోండి అని చెప్పలేదు ఎక్కడ కూడా. చెప్పలేదు. కానీ జనాలు దాన్ని చెప్పలేదు. అలానే తీసుకున్నారు. అంటే వాళ్ళ మైండ్ సెట్స్ అట్లా ఉన్నాయి. ఏంటి అనంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక అమ్మాయి మేజరు, ఒక అమ్మాయి అబ్బాయి మేజర్స్ అయినప్పుడు వాళ్ళు పరస్పరం వాళ్ళ మధ్యలో ఒక అంగీకారం ఉన్నప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు, లివింగ్‌లో ఉండొచ్చు అనే ఆలోచన పరంగా అప్పుడు ఉన్నటువంటి ఆ కేస్‌లో వాళ్ళు ఆ విధంగా చెప్పడం జరిగింది. గానీ మీరు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోండి, అక్రమ సంబంధాలు ఇప్పుడు ఏంటి అంటే మేడం, ఈ దేశంలో చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. హ్మ్. దేశానికి స్వతంత్రం రాకముందు నుండి గూడా పెండింగ్ ఉన్న మ్యాటర్స్ ఈ రోజుకి ఉన్నాయి మన కోర్టులలో. హ్మ్. 30, 40 సంవత్సరాలైనా గానీ పెండింగ్ మ్యాటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యాటర్స్ అన్నీ జూసుకోవాలా? ఈ ఈ పంచాయతీలనే జూసుకోవాలా? హ్మ్. ఇప్పుడు వీనికి కొవ్వెక్కి, మదమెక్కి చేసేటువంటి ఈ పనుల వల్ల ఎంత వాల్యుబుల్ టైం వేస్ట్ అయితా ఉన్నది కోర్టులో మీరు గమనించండి అవును. ఒకసారి. అవును. కాదా? అవును. అటువంటి ఆలోచనలో భాగంగా ఏంటి అనంటే ఇప్పుడు సామాన్యుడికి, ఒక పేదవాడికి, ఒక బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలనే ఆలోచనలో ప్రభుత్వాలు, సుప్రీం కోర్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇటువంటి కొంత మనకు 497ని ఆ రోజు రిపీల్ చేయడం జరిగింది. హ్మ్. కానీ వీళ్ళేంటంటే కొవ్వెక్కి, మదమెక్కి ఇల్లీగల్ రిలేషన్స్ అని, అక్రమ సంబంధాలని చెప్పేసి భార్య ఉండంగానే భర్త ఇంకో రిలేషన్ పెట్టుకోవడం, భర్త ఉండంగానే భార్య ఇంకో రిలేషన్స్ పెట్టుకోవడం ఇవి శాశ్వతం కాదు మేడం. హ్మ్. ఎందుకనంటే తాత్కాలికంగా ఇవి ఏదో సుఖాన్ని ఇస్తూ ఉండొచ్చు. తాత్కాలికంగా కొంత ప్లెజర్‌ని పొందుతుండొచ్చే గానీ, ఇవి ఏవి పర్మనెంట్‌గా ఒక స్త్రీకి గాని, ఒక పురుషునికి గాని సంతోషాన్ని ఇచ్చేటువంటిది కాదు. ఎందుకనంటే డెఫినెట్‌గా ఏదైనా ఫ్యామిలీయే కదా అది సార్! ఏంటి అనంటే వాళ్ళకి ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ ఉండాలి. ఇప్పుడు నార్మల్‌గా మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ విధంగా 5, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి స్కూల్ హ్మ్. ఎడ్యుకేషన్‌లో తీసుకుంటే హ్మ్. మనం. ఆ విధంగానే అసలు మన కల్చర్ గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ ఈస్ కంప్లీట్‌లీ అటాక్ ఆన్ అవర్ కల్చర్. సార్ ఇప్పుడు దీనికోసం వీళ్ళకి అవగాహన లేకనే ఇదంతా టెంపరరీ అని చెప్పి తెలియకనే ఈ తాత్కాలిక బంధాల కోసం పార్ట్నర్‌ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళంతా? ఇప్పుడు ఏంటి అనంటే ఒక వ్యక్తిని చంపడం అనేది చాలా సులువైపోయింది. హ్మ్. ఇప్పుడు ఏదైనా నార్మల్‌గా కానీ అవతల జీవితం కదా సార్! అదే నేను చెప్తున్నా. ఇంతకుముందుకు ఏంటి అనంటే ఏదైనా చిన్న మేక, కోడి చచ్చిపోతేనే బాధపడే ప్రపంచం ఉంటుండే, బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. కానీ మనిషిని అది కట్టుకున్న భర్తని లేదు కట్టుకున్న భార్యని అత్యంత హీనంగా దారుణంగా చంపడం అనేది ఇది ఎటువైపు పోతుంది సమాజం అనేది ఆలోచించాల్సిన విషయము. హ్మ్. ఏంటి అనంటే దీనికి ఒక క్వెషన్‌తోనో లేకపోతే ఒక ఆన్సర్‌తోనో ఫుల్ స్టాప్ చెప్పలేం మనం. హ్మ్. ఇది ఏంటి అనంటే ఎన్నో జరుగుతున్నాయి మేడం. డే టు డే చేస్తే ఇప్పుడు నా నా దగ్గర ఒక కేస్ ఉంది. 2 ఇయర్స్ బిఫోర్ నా దగ్గరికి వచ్చిన కేస్ ఏంటి అనంటే ఒక ఒక లేడీ ఒక అన్‌మ్యారీడ్ అబ్బాయితో, మ్యారీడ్ విమెన్ ఒక అన్‌మ్యారీడ్ అబ్బాయితో
రిలేషన్లో ఉంది, వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు. దాని తర్వాత ఏంటి అని అంటే ఈ అమ్మాయి ఏం చెప్తుంది ఈ అబ్బాయికి అని అంటే, మా హస్బెండ్ వచ్చేసి మనకు అడ్డుగా నిలబడతా ఉన్నాడు అని చెప్పేసి ఈమె ఏం చేస్తుంది, ఈ వ్యక్తి అన్మ్యారీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ప్లస్ వచ్చేసి ఈ విమెన్ ఇద్దరు కలిసి ఒక 5 లక్షలు సుపారీ ఇచ్చేసి ఒకడికి చంపే ప్రయత్నం చేస్తారు. ఏంటి చంపే వీళ్ళు ఏంటంటే తిరుపతికి పోతారు, వీని చంపమని చెప్తారు. భర్త ఏం చేస్తాడు, మిస్సింగ్ కంప్లైంట్ పెడతాడు. మిస్సింగ్ కంప్లైంట్ పెట్టిన తర్వాత భార్యను తీసుకొని రావడం జరుగుతుంది పోలీసులు. ఆ భార్యని కూర్చోబెట్టి పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు తను ఏంటి అని అంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ చెప్తుంది. నేను నా భర్తను చంపడానికి కొరకు అని చెప్పేసి నేను నా ప్రియుడితో కలిసి 5 లక్షలు సుపారీ ఇచ్చిన, ఇది స్టోరీ అని చెప్పేసి చెప్తుంది. అంటే ఇది ఎక్కడో కాదు, నేను పర్సనల్ గా టేకప్ చేసిన. అది ఏమైంది 2 సంవత్సరాలు, దాని తర్వాత వాళ్ళు A1గా ఆమె సుపారీ ఇచ్చిన వ్యక్తి, A2గా సుపారీ తీసుకున్న వ్యక్తిని A3గా ఆ అమ్మాయిని పెట్టినరు. దాని తర్వాత వాళ్ళు జైలుకి పోయినరు. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి బెయిల్ తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా ట్రయల్ స్టార్ట్ అవుతుంది. 2 years ఇంకా చార్జ్ షీట్ వేసిన ట్రయల్ అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు. అంటే ఇలా జరుగుతుంది సమాజంలో. ఇలా వాళ్ళకి బాధ్యత, సమాజం పట్ల బాధ్యత కానీ బంధాల పట్ల బాధ్యత కానీ తెలియట్లేదు. మొదటి నుంచే ప్రాథమిక విద్య నుంచి స్కూళ్ళల్లో, పాఠశాలలలో, కాలేజీలో కూడా ఏంటి అని అంటే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా కానీ మన కల్చర్ గురించి చెప్పాల్సిన అవసరము, మన సంస్కృతి గురించి చెప్పాల్సిన అవసరము, మన ట్రెడిషన్ గురించి చెప్పాల్సిన అవసరము, వాళ్ళకి మోటివేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఒక టైంలో ఆడవాళ్ళు హస్బెండ్ తినడం లేట్ అయితేనే అల్లాడిపోయేవాళ్ళు. అయ్యో ఆకలేస్తుందేమో, నేను ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను అని చెప్పి ఒక భయం ఉండేది. అలాంటిది అంత ఈజీగా టప్ 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 అని చెప్పేసి అసలు ఎలా లేపేసేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే పెళ్లి చేసుకోవాలి అంటేనే భయపడే పరిస్థితి. ఇన్స్టాగ్రామ్లో దీని మీద ఎన్ని రీల్స్, అక్క జర టైం ఇవ్వండి అక్క, ముందు రోజు నుంచి గురించి కోలుకోవడానికి టైం ఇవ్వండి అక్క, కాస్త ఆపండి అక్క అని అబ్బాయిలు ఒక రకమైన అంటే ఇది మనం మాట్లాడుకోవడానికి కామెడీగా అనిపించినా కానీ నిజంగానే ఒక రకమైన సింపుల్ మేడం. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. నార్మల్గా ఏంటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఏ వ్యక్తికైనా కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనేది గట్టిగా ఉంటే ఇల్లు గట్టిగా ఉంటుంది. పునాది గట్టిగా ఉంటే ఇల్లు ఎన్ని ఫ్లోర్స్ అయినా ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు. ఆ ఫౌండేషన్, ఆ పునాది అనేది గట్టిగా ఉండాలా, స్ట్రాంగ్ గా ఉండాలా. నేను చెప్పినట్టు ఇంతకు ముందు మనకి ట్రైన్డ్ ఉండాలా. పిల్లల్ని పేరెంట్స్ ట్రైన్ చేయడం, వాళ్ళకి టైం ఇవ్వడం, స్కూల్లో కేవలము సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా వాళ్ళకి ఏంటంటే మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్స్ ఏంటి ఇవి నేర్పించడము. ఎంతసేపు వాళ్ళని ఒక మర మనుషులుగా తయారు చేసే ప్రయత్నము, లేకపోతే వాళ్ళని ర్యాంకులు కొరకే పుట్టినట్టుగా బిహేవ్ చేయడము, వాళ్ళకి చిన్నప్పుడు ఎక్కడ కూడా సరి అయినటువంటి కొన్ని స్కూల్స్ లో మీరు చూస్తే, కొన్ని కాదు ఒక 50% స్కూల్స్ మీరు తీసుకుంటే కనీసం ప్లే గ్రౌండ్స్ ఉండవు వాళ్ళకి. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళని మనము ఒక మిషన్స్ లాగా తయారు చేసేసి వాళ్ళ మీద ఈ ఒత్తిడిని పెంచి వీళ్ళ మీద ఈ చదువుల భారాన్ని వాళ్ళని దాని గురించే చేసినప్పుడు వాళ్ళకి ఏంటి అని అంటే సరైన అవగాహన సమాజం మీద ఉండదు. వివాహ బంధం మీద అవగాహన లేదు, వాళ్ళకి సమాజం మీద అవగాహన లేదు. ఎవడేం చేసినా నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది నేను చేస్తా. సో ఇది తెలియాల్సిన అవసరం ఉంది. మ్యారేజ్ ఈజ్ నాట్ అన్ ఈవెంట్. అదొక ఈవెంట్ కాదు, అదొక పవిత్ర బంధం. ఒక ఆడ మగ ఒక కుటుంబము, 2 కుటుంబాల మధ్య, ఒక స్త్రీ పురుషుని మధ్య జరిగేటువంటి ఒక పవిత్రమైన బంధము. అటువంటి పవిత్ర బంధాన్ని ఒక పంచభూతాల సాక్షిగా, అగ్ని సాక్షిగా, ఇన్ని మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకొని మీరు ఇంత ఈజీగా మీ భర్తలని, మీ భార్యలని చంపుతా ఉన్నారు అని అంటే ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వేర్ వీఆర్ గోయింగ్ అని చెప్పేసి. ఒకవేళ మీరు చంపారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, ఈ అమ్మాయి ఉంది, భర్తను చంపింది, ప్రియుడితో పోయింది. ఆ ప్రియుడు ఏమైనా లైఫ్ టైం దీంతో ఉంటాడా? ఎందుకుంటాడు? ఈమెతో ఉండడుగా. రేపు పొద్దుగాల వాడడం ఇంకోటి చూసుకొని ఉంటాడు. మాక్సిమం ఒక 1 year కూడా చాలా ఎక్కువ. అంతే కదా. సో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అంటే మన కల్చర్ లో ఏంటి అని అంటే ఏదైనా మనము పక్కకెళ్ళి మాట్లాడతాం కానీ ఓపెన్ గా 1 to 1 మాట్లాడుకోం. ఒక హస్బెండ్కే ప్రాబ్లం ఉంది, లేదా వైఫ్కే ప్రాబ్లం ఉంది, లేకపోతే వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే దానికి ఒక సమాధానం దొరుకుతుంది. కానీ వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళ అటువంటి ఆ ప్రాబ్లమ్స్ని ఎవరికో చెప్పుకొని ఎక్కడో వాళ్ళు వెతుక్కుంటున్న పరిస్థితి ఈరోజు. సమాధానం
ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నా, నేను ఆన్సర్ చెప్తున్నా. ఇట్లా కాకుండా ఎక్కడో పోయి గూగుల్లోనో ఇన్స్టాలోనో వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది ఇది. అవును. ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఏంటి అని అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది లేకపోవడము, రోజు రోజుకి ఒక్క భార్యాభర్తమే అపార్ట్మెంట్స్లలో లేకపోతే ఎక్కడో ఉండడము, ఇలాంటి పరిస్థితిలో ఏంటి వాళ్ళకు ఎక్కువగా ఫ్రీడమ్ దొరకడము, ఇది దీనివల్ల మిస్యూజ్ అవుతుంది మొత్తం. బట్ సార్ దీనికి అసలు అంటే కంప్లీట్గా ఏంటంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మొక్కై వంగనిది మానై వంగున అని. చిన్నప్పటి నుంచి మనం పెంచే విధానాన్ని బట్టే లోపల వాళ్ళకి ఆ కల్చర్స్ అనేవి డెవలప్ అయ్యి, ఆ సెన్సిటివిటీ అనేది డెవలప్ అయ్యి నిజంగానే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇలాంటి అఘాయిత్యాలకు పాటుపడకుండా ఉండడానికి సహాయపడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఓకే, నైస్ సార్. సో ప్రతి పేరెంట్ ఇది వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా పిల్లలకి ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలో అంతవరకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళల్లో మానవతా విలువల గురించి వాటి గురించి నేర్పించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఇలాంటి విషయాలు చాలా వరకు కవర్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.